जय हिंद फ्रेंड्स, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. చాలామంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ జరుగుతుంది కదా గుంటూరులో. చాలామంది ఎగ్జామ్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అడిగారు. వీళ్ళ కోసం నేను ఇప్పుడు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నా. ఫస్ట్ కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే ర్యాలీ గురించి. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ 50% పాస్ అయిన వాళ్ళు ఈ ర్యాలీకి అటెండ్ అవ్వచ్చు. ర్యాలీ లొకేషన్ వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ గుంటూరులో జరుగుతుంది. ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరితో 2 జూలై 2005 టు 2 జనవరి 2009 మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ ర్యాలీకి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందే ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ గురించి టోటల్గా వీడియో చేసిన, ఆ వీడియో కిందనే ఉంటుంది. ఆ వీడియో మరి చూడండి. ఎవరైనా డీటెయిల్గా కావాలి గుంటూరు ర్యాలీ ఎయిర్ ఫోర్స్ గురించి అంటే ఆ వీడియో చూడండి. దీన్ని సిలబస్ గురించి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ర్యాలీ డేట్స్ వచ్చేసి 9th మార్చ్ టు 15th మార్చ్ వరకు ర్యాలీ డేట్స్ వచ్చేసి జరుగుతాయి. ఇది ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అటెండ్ అవ్వచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ర్యాలీ ఉంటుంది. ర్యాలీ అంటే మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రన్నింగ్, అలా ఫిజికల్ టెస్ట్, చెస్ట్ హైట్, వెయిట్ మొత్తం ఫస్ట్ ర్యాలీ ఉంటుంది. తర్వాత మీరు ర్యాలీలో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఇది డిస్కస్ చేసుకుందాం. ర్యాలీ ఏదో కొట్టేస్తారు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, బట్ ఎగ్జామ్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు తెలిస్తేనే అప్పుడే మనం ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేస్తాము. తర్వాత మెడికల్ టెస్ట్. తర్వాత చూసుకుని ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, మనం ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ గుంటూరులో ర్యాలీ జరుగుతుంది కదా, దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ మీరు ఏ ఎగ్జామ్ రాయాలంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ తెలిస్తేనే అప్పుడే మీరు గెట్ ఇన్ అవుతారో ఆ ఎగ్జామినేషన్లో. చూసుకోండి, ఎగ్జామ్ వచ్చేసి 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ రాగా సబ్జెక్ట్స్. తర్వాత 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, టైం 45 మార్క్స్. ఈచ్ క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్కు. అండ్ ఒక్క క్వశ్చన్కి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టి వచ్చిన మీకు 0.25 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు 4 ఆన్సర్స్ రాంగ్ పెట్టిన మీకు 1 మార్క్ వచ్చేసి తీసివేస్తారు. అలాగా చూసుకోండి. ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలాగే రాగా వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇంకోసారి వినండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, రాగా వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. బ్రో రాగా అంటే బ్రో కొత్తగా వింటున్నాం పేరు. అంటే రాగా అంటే కొత్తది కాదు ఫ్రెండ్స్, దీంట్లో మనము షార్ట్ కట్ కోసం దీన్ని పెట్టుకున్నాము. ఆర్ అంటే రీజనింగ్, ఆర్ అంటే రీజనింగ్, ఏ అంటే అర్థమెటిక్, జిఏ అంటే జనరల్ అవేర్నెస్. చూసుకోండి, రాగా అంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఆర్ అంటే రీజనింగ్, ఏ అంటే అర్థమెటిక్, జిఏ అంటే జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. టైం వచ్చేసి 45 మినిట్స్. ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 1 మార్క్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు రాంగ్ 1 ఆన్సర్ యూ రెడ్యూస్ 0.25 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి మనము ఉంటుంది. దాదాపుగా నేను ఇక్కడ ఏదైతే టాపిక్ రాసినాడో ప్రతి టాపిక్ నుండి 1 క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. పారాగ్రాఫ్ కంప్లీటేషన్, తర్వాత సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి, తర్వాత ఎర్రర్ డిటెక్షన్. మనం ఎర్రర్ డిటెక్షన్ని స్పాటింగ్ ఎర్రర్స్ మరి అంటాము. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక 4 లైన్స్ ఇచ్చి దీంట్లో గ్రామటికల్ మిస్టేక్ కానీ లేకుంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ ఏదైనా కొద్దిగా మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని మనం సరి చేసుకోవాలి. దాన్ని ఎర్రర్ డిటెక్షన్ అంటాము, లేకుంటే స్పాటింగ్ ఎర్రర్స్ మరి అంటాము. తర్వాత రీడింగ్ కంపారిజన్ ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ వస్తాయి. ఇది చూసుకోండి ఫ్రెండ్స్. రీడింగ్ ప్యాసేజ్ని చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. 4 or 5 క్వశ్చన్స్ ఇక్కడే మీకు వచ్చేస్తాయి. చాలా ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పారా ఇస్తాడు, ఆ పారాలో మొత్తం పారాలోనే ఉంటుంది. 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మనం రీడ్ చేసి సెంటెన్స్ ఎప్పుడు జరిగింది, పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో అని మనము అలా గుర్తుపెట్టుకొని మనము పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి, దానిలో మనం ఆన్సర్స్ని పెట్టి రావచ్చు. తర్వాత గ్రామర్ మీరు చాలా ఇంపార్టెంట్. గ్రామర్లో టెన్స్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ అలాగుంటాయి. తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రెండ్స్ చూసుకోండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ మీరు కానీ నేర్చుకుంటే మీరు ఎర్రర్ డిటెక్షన్లో ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు సాల్వ్ చేయొచ్చు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వర్బ్ 1, వర్బ్ 2,
వర్బ్ 3, వర్బ్ 4. అంటే వర్బ్ 1 అంటే పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ అంటాం కదా. అలాగే V4 అంటే ఐఎన్జి ఫార్మ్ అంటే V3 ప్లస్ ఐఎన్జి ఫామ్ని యూజ్ చేసే దీన్ని వర్బ్ 4 అంటాము. ఇలాగ మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకుంటే రూల్స్, మీరు ఎర్రర్ డిటెక్షన్ కానీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ ఈజీగా సాల్వ్ చేస్తారు. తర్వాత ఆర్టికల్స్ నుండి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఆర్టికల్స్ మరి చాలా ఈజీనే. ఏ అండ్ ది ఇది గుర్తుపెట్టుకోండి. ఏ అండ్ ది మీరు జస్ట్ దీన్ని ½ an hour కేటాయిస్తే మీ టైంని మీరు ఖచ్చితంగా 2 మార్కులు గెయిన్ చేస్తారు. ఏ అండ్ ది ఇది డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము. దీన్ని మీరు గుర్తు చేసుకోండి. ఒక ½ an hour మీ టైం కేటాయించండి, ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో 8 ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, అలాగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఇక్కడ నుండి మరి ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఫిల్లింగ్ ది బ్లాంక్స్ మీకు వచ్చేసి టెన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్ వస్తే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఈజీగా సాల్వ్ చేసి వస్తారు. తర్వాత వొకాబులరీ నుండి ఏం అడుగుతారంటే వొకాబులరీ క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ అడుగుతుంటారు. వొకాబులరీ మీద నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మనము రాగా సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, ఇప్పుడు మన రాగా సబ్జెక్ట్స్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ నుండి మనము ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, రాగాలో 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. రాగాలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్. చూసుకుంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది సిలబస్ హెవీగా ఉంటుంది, చాలా ఎక్కువ సిలబస్. మనం ఏ టాపిక్స్ చదవాలి, ఎలా రిలేటెడ్ చేసి చదవాలో ఇప్పుడు చెప్తా. వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేయి, లైక్ కొట్టు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఓపెన్ ర్యాలీకి అటెండ్ అయితే వీడియో నచ్చగలేకపోతే డిస్లైక్ చేయండి. చూసుకోండి, రీజనింగ్ సబ్జెక్ట్లో నెంబర్ సిరీస్, డైరెక్షన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్, కోడింగ్, డీకోడింగ్, హార్డ్ వన్ అవుట్, డిక్షనరీ వర్డ్స్, నెంబర్ కోడింగ్, నెంబర్ పజిల్. చూసుకుంటే నెంబర్ సిరీస్, తర్వాత కోడింగ్, డీకోడింగ్, నెంబర్ కోడింగ్, డిక్షనరీ వర్డ్స్, హార్డ్ వన్ అవుట్. ఈ 5 టాపిక్స్ వచ్చేసి 5 టాపిక్స్ నుండి 2 క్వశ్చన్లు వస్తాయి. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడుగుతారు 5 టాపిక్స్ నుండి. బట్ మీరు ఒక్క టాపిక్ గిన ఆల్ఫాబెట్ టెస్ట్, ఆల్ఫాబెట్ పొజిషన్స్, ఆల్ఫాబెట్ వాల్యూ, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అలాంటివి నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా 2 మార్కులు సాల్వ్ చేస్తారు. నేను నెంబర్ కోడింగ్, నెంబర్ సిరీస్ నుండి ఆల్రెడీ మిషన్ 2026 ప్లేలిస్ట్లో ఎన్నో వీడియోస్ చేసిన, మీరు కానీ నా వీడియోస్ చేస్తే ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. తర్వాత డైరెక్షన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్షన్స్ నుండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి ఖచ్చితంగా మీరు ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసి వస్తారు. ఈజీగా కాన్సెప్ట్ ఉంటుంది, ఏం లేదు. అక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్ యాడ్ చేయాల్సినే ఉంటుంది. అక్కడ మీకు కానీ బాడ్ మాస్ రూల్ వస్తే BODAMS అంటే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఏ అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్ కానీ మీకు బాడ్ మాస్ రూల్ వస్తే 1 మార్క్ వచ్చినట్లు. తర్వాత బెడ్ రిలేషన్ గురించి ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా బెడ్ రిలేషన్ గురించి అంటే వీళ్ళ మామ ఇతనికి ఏమవుతాడు అలాగా మీకు తెలుస్తుంటే బెడ్ రిలేషన్ ఈజీగా సాల్వ్ చేస్తారు. తర్వాత నంబర్ పెజిల్ ఒక్కొక్కసారి 1 క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. తర్వాత ర్యాంకింగ్ మరి చాలా ఈజీ. ఇప్పుడు మనము అర్థమెటిక్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏముంటుందో డిస్కస్ చేసుకుందాం. అర్థమెటిక్లో చూసుకోండి ఫ్రెండ్స్, అర్థమెటిక్లో వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైం, స్పీడ్, డిస్టెన్స్, పర్సంటేజ్, సింప్లిఫికేషన్, ఫ్రాక్షన్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, స్క్వేర్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ మెన్సురేషన్, ప్రాబబిలిటీ, సింపుల్ ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు చూసుకోండి, నేను చెప్పే ఈ మ్యాథ్స్లో 4 or 5 టాపిక్స్ ఖచ్చితంగా చదవండి. దీన్ని రిలేటెడ్గానే అడుగుతాడు. పర్సంటేజ్ మీరు నేర్చుకుంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్,
తర్వాత లైక్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు పర్సంటేజ్ నేర్చుకుంటే. దీంట్లో పర్సంటేజ్ నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, సింప్లిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీకు 2 క్వశ్చన్లు అడుగుతారు. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు అడుగుతారు. తర్వాత మీరు కానీ ఎల్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షను, యావరేజ్, ఈ 3 టాపిక్లు మీరు పైన చదువుకోపోయినా మరి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతారు, ఈజీగా సాల్వ్ చేస్తారు. తర్వాత టైం అండ్ డిస్టెన్స్ మరి ఈజీగా అయిపోతుంది. తర్వాత ఫ్రాక్షన్స్ ఏం కష్టం ఉండదు. మీరు చిన్నప్పుడు 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో ఎన్నో చదివి వింటారు. ఫ్రాక్షన్ 1/2 లేకుంటే పెద్ద వాల్యూ ఇచ్చింది, న్యూమికర్ వాల్యూ ఏమి, లేకుంటే డెసిమల్ వాల్యూ ఏమి, అలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కానీ లేకుంటే మెన్సురేషన్, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ మెన్సురేషన్ సేమ్ టాపికే. మెన్సురేషన్, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, లేకుంటే స్పియర్ ది వాల్యూము, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏమి, అది చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు వెళ్ళి గూగుల్లో మెన్సురేషన్ ఫార్ములాస్ అని కొడితే మీకు ఒక చార్ట్ ఓపెన్ అవుతుంది. ఆ చార్ట్లో ఉన్న ఫార్ములాస్ మొత్తం బట్టి పెట్టండి, ఖచ్చితంగా మీరు 1 మార్క్ సాధిస్తారు, 1 లేదా 2 కానీ. తర్వాత ప్రాబబిలిటీ మరి చాలా 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 ఈజీ కాన్సెప్ట్. దీంట్లో ప్రాబబిలిటీలో మీరు 2 నేర్చుకుంటే చాలు. ఒకటి కార్డ్స్, ఒకటి కాయిన్స్. కార్డ్స్ అంటే మీరు ఇది ఉంటాయి కదా, 52 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో కార్డ్స్ మరి 52 కార్డ్స్లో 4 పార్ట్స్ డివిజన్ అయి ఉంటాయి. ఇవి నేర్చుకుంటే, అలాగే కాయిన్స్ వచ్చేసి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, కాయిన్స్కి 2 ఉంటుంది, హెడ్ కానీ టేల్ కానీ. ఇవి నేర్చుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. తర్వాత సింపుల్ టిగ్నోమెట్రీ ఏమంటే మీరు 10th క్లాస్లో చదివి ఉంటారు. కాస్టీటా అంటే ఆపోజిట్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అక్కడ వాల్యూస్ ఉంటాడు. అలాగే దీంట్లో టిగ్నోమెట్రీలో ఒక ఇంపార్టెంట్ ఉంటుంది, అదే పైథాగరస్ థీరం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ఒక ఫార్ములా ఉంటుంది. పైథాగరస్ థీరం ఫార్ములా నేర్చుకోండి, అక్కడ క్వశ్చన్ సాల్వ్ అయిపోతాయి. తర్వాత సింపుల్ టిగ్నోమెట్రీ, తర్వాత టిగ్నోమెట్రీ రేషియోస్ ఉంటాయి. అంటే సైన్ టీటా, సైన్ 0 అంటే 0, సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే 0. ఇలాంటి రేషియోస్ మరి మీరు నేర్చుకోబోండి, టిగ్నోమెట్రీలో మరి ఈజీగా సాల్వ్ చేసేస్తారు. తర్వాత జీకే వచ్చేసి చాలా వర్స్ట్ సిలబస్ అండి. ఏ కాంపిటేటివ్ రాసిన జీకే చాలా డిఫరెంట్. మీరు మ్యాథ్స్లో, రీజనింగ్లో అవుట్ ఆఫ్ స్కోర్ చేయొచ్చు, కానీ జీకేలో స్కోర్ చేయలేరు. సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. సైన్స్ అంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ గురించి అడుగుతారు. తర్వాత సివిక్స్ అంటే కాన్స్టిట్యూషన్లో ఏం నేర్చుకోబోండి అంటే కొన్ని మన ఇండియా కాన్స్టిట్యూషన్లో ఫ్యూచర్స్ ఉంటాయి, అవి ఫ్యూచర్స్ నేర్చుకోబోండి. అలాగే మనము వేరే ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ చేసినామో అవి నేర్చుకోబోండి. తర్వాత మనము వేరే ఫ్యూచర్స్ వేరే కంట్రీస్ నుండి అడాప్ట్ చేసుకున్నాం, బారోడ్ చేసుకున్నాం, అవి ఫ్యూచర్స్ నేర్చుకోబోండి. తర్వాత జాగ్రఫీలో ఇండియా ఫ్యూచర్స్ ఫోకస్ చేయండి. ఇండియా ఫ్యూచర్స్ అంటే ఇండియా లొకేషన్ ఫోకస్ చేయండి. తర్వాత కరెంట్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, లేకుంటే ఆర్మీ చీఫ్ ఎవరు, సిడిఎస్ చీఫ్ ఎవరు, అలాగే మన ఎన్సిసి డీజీ చీఫ్ ఎవరు, అలాగే మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అలాగే ఆర్మీ ఈవెంట్స్ మొత్తం నేర్చుకోబోండి, అదే డిఫెన్స్ ఈవెంట్స్ మొత్తం నేర్చుకోబోండి, కరెంట్ ఈవెంట్స్. తర్వాత హిస్టరీలో వచ్చేసి ఇంపార్టెంట్ అంటే బ్యాటిల్స్ చాలా జరిగినాయి. చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526, ఇబ్రాహిం లోడి అండ్ బాబర్ మధ్యలో జరిగిన ఫస్ట్ బ్యాటిల్. ఏం నేర్చుకోబోండి అంటే బ్యాటిల్లో మరి ఎలా నేర్చుకోబోండి అంటే ఇయర్ నేర్చుకోండి, ఎవరికెవరి మధ్యలో జరిగింది వర్సెస్, ఏమైనా ట్రీటీ జరిగితే ట్రీటీ. ఇవి 3 పాయింట్స్ మీరు కవర్ చేయండి. వితిన్ 8 monthsలో సిలబస్ మొత్తాన్ని కవర్ చేస్తారు. తర్వాత బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే మీరు ఒక కోడ్ని సేవ్ చేయాలంటే Ctrl+S క్లిక్ చేయాలి. ఒక విండోని ఓపెన్ చేయాలంటే మీరు ఏ కీ నొక్కాలి, అలాగే కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి, అలాగా మీరు బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ నేర్చుకుపోవాలి. CPU అంటే ఏమి,
ఇన్పుట్ డివైజెస్ అంటే ఏమి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏమి, అలాగే బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్లో ఇవి టాపిక్స్ నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు కామెంట్లో ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.